కుటుంబంలో ఉంచునుగాక. ఆమె హల్లెలూయా. కాబట్టి సమాధానం లేదని మనం బాధపడవచ్చు కొన్ని సందర్భాలలో కదండి. అనేకమైన కుటుంబ పరిస్థితుల మధ్య లేకపోతే ఆయా పరిస్థితుల సందర్భాలలో నా బ్రతికింతేనా, నాకు సమాధానం లేదు, నేను ఎంత బాగా బ్రతుకుతున్నా, ఎంత బాగా అడుగులు వేస్తున్నా, ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తున్నా నాకు సమాధానం దొరకట్లేదు అని బాధపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో నీవు యేసయ్యను గనక ఆయన్ని దగ్గరకు చేర్చుకుంటే, ఆయన్ని నీ మనసులోకి తీసుకుని ఉంటే ఆయన ఆ క్షణమే సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రార్థన చేసింది, నాకు ప్రభువా, నాకు పడిన నింద, ఆ నింద నుంచి నేను విడుదల కలగాలి, నాకు పడిన నింద నుంచి నేను విడుదల పొందాలి అని ఒక వ్యక్తి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసింది. ఆ వ్యక్తి మీద పడిన నింద ఏంటంటే గొడ్డు మోదిది, లేకపోతే సంతానం లేదు, లేకపోతే రకరకాలుగా ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆమెని నిందిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఎవరిని ఆశ్రయించింది? దేవుణ్ణి ఆశ్రయించింది. దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించిందో ఆమె ఏం పొందుకుంది? సమాధానమును పొందుకుంది. ఎవరు ఆ వ్యక్తి కదండి? అన్నా కదా, ఆమె సమాధానం పొందుకుంది. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని క్రీస్తుని హృదయంలో పెట్టుకుంటారో నిత్యముగా వారందరికీ సమాధానం కలిగిద్ది. ఈ రాత్రి ఇక్కడ సమాధానం లేకుండా ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, మనిషి ఆలోచన ఎరిగిన దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు కన్నీటితో దుఃఖంలో ఉన్నావేమో, ఈ క్రిస్మస్ దినంలో గనక నీవు క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుంటే, ఉద్రేకపూర్వకంగా కాక స్థిరముగా నీ హృదయం నువ్వు చేర్చుకోగలిగితే నిత్యముగా దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. 2025లో ఒకవేళ నీవు ఈ సంవత్సర కాలంలో ఒకవేళ నీవు సమస్యలతో నీవు అసమాధానంతో నీవు బ్రతికేవేమో, 2026లో నీవు నూతనముగా క్రీస్తుని ఆరాధించడం ద్వారా నీవు ఖచ్చితంగా సమాధానాన్ని పొందుకుంటావు. అందుకని సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన పిల్లలకు ఏం కలిగిద్దంటే భూమి మీద ఏం కలిగిద్ది అంటే ఆయనకి ఇష్టమైన బ్రతుకును, లేకపోతే ఆయనకి ఇష్టమైన జీవితమును, ఆయనకి ఇష్టమైన ఆయనకి ఇష్టమైన పిల్లలకి మనం బ్రతికితే మనం ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. ఈ రోజున దేవుని పిల్లలని చెప్పుకున్న మనము ఆయనకి ఇష్టమైన రీతిగా మనం బ్రతుకుతున్నాం లేదో ఈ క్రిస్మస్ దినాలు మనము ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో దైవ సేవకుల ద్వారా ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఏర్పాటు ఎందుకంటే అసమాధానంతో ఉన్న వారికి దేవుడు సమాధానం ఇస్తాడు అని ప్రకటించబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎవరైనా సరే, ఎంత అందగాడువైనా లేకపోతే ఎంత ధనవంతుడైనా పర్లా, నీలో ఒకవేళ అసమాధానంతో ఉంటే, నీవు రహస్యంగా అయినా సరే ఒకవేళ బయటకు రాలేక నేను బయటకు వస్తే నేను ఏమనుకుంటానని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ నీవు హృదయంలో కనుక క్రీస్తును చేర్చుకుని నీవు ఆయన ఆరాధించగలిగితే నీవు ఉన్న చోటనే నీకు సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్న వారందరికీ కూడా భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఒక 10 రోజుల క్రితం ఒక సర్వే జరిగింది. ఏంటి ఆ సర్వే అంటే, భూమి మీద అసలు ప్రశాంతంగా బ్రతుకుతున్న వ్యక్తులు ఎవరు అని ఒక సర్వే చేశారనమాట. ఈ సర్వేలో ఏం తెలియదంటే, క్రీస్తుని ఎవరైతే ఆరాధిస్తున్నారో, యేసు ప్రభు వారిని ఎవరైతే ఆరాధిస్తున్నారో 100కి 60% అంటే 60% మంది సమాధానంతో బ్రతుకుతున్నారని ఆ సర్వేలో తేలింది. హల్లెలూయా. అంటే ఎవరిని ఆరాధించడం ద్వారా? యేసయ్యను ఆరాధించడం ద్వారా. ఈ రాత్రి నీకు సమాధానం లేదేమో, ఒకసారి నువ్వు గమనించి, ఒకవేళ నామమాత్రంగా ప్రభువుని ఆరాధిస్తున్నావేమో, ఒకవేళ నామమాత్రముగా నువ్వు ఏదో గుడికి చర్చికి వెళుతున్నా వస్తున్నావేమో, ఒకసారి నిజముగా నీవు నీ హృదయంలో కనుక యేసయ్యను చేర్చుకుంటే, నీ హృదయంలో ఎవరున్నారో ఒకసారి ఆలోచించు. ఒకవేళ ధనం ఉందేమో, ఒకవేళ ఈ లోకపు ఆశలు వ్యామోహాలు నీ హృదయంలో ఉన్నాయేమో, అవన్నీ తుడిచేసి ఈ రాత్రి సెమీ క్రిస్మస్ ఆరాధనలో కనుక నువ్వు యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటే ఖచ్చితంగా నీకు సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం అని ఒక వ్యక్తి పరిగెడుతున్నాడంట. సమాధానం అనే ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు, అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు, కానీ అతనికి సమాధానం దొరకలేదు. అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేకమైన
పుణ్యక్షేత్రాలు తిరిగాడు, అనేకమైన ఎక్కడైతే విలాసవంతమైన జీవితంలో అక్కడ తిరిగాడు, కానీ ఆ వ్యక్తికి ఏం లేదు, సమాధానం ఎక్కడ దొరకలేదు. చిట్ట చివరికి యేసయ్య పాదాల దగ్గరికి ఎప్పుడైతే ఆ వ్యక్తి వచ్చాడో తన జీవితంలో పోగొట్టుకున్న ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, కరోనా మనం అందరం చూసాం కదండి. మచిలీపట్నం ప్రాంతంలో ఒక సంచి నిండా డబ్బులు పట్టుకుని నన్ను బ్రతికించిందని అనేక మన హాస్పిటల్ తిరుగుతున్నాడు. ఏ వ్యక్తి కూడా ఏ డాక్టర్ కూడా అతను బ్రతికించలేకపోయారు. ఏ డాక్టర్ కూడా బ్రతికించలేకపోయారు. ఎందుకంటే ఒక వ్యక్తి బ్రతకాలన్నా, ఒక వ్యక్తి సమాధానంగా జీవించాలన్నా అది దేవుని చిత్తమైంది. హల్లెలూయా. ఈ రాత్రి నీవు గనక క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుంటే ఖచ్చితంగా నీకు సమాధానము కలిగిద్ది. అటు కృపా దీవెన దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనుడు రాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. చక్కటి మాటలను తెలియజేస్తున్నటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరుడుగా ఈ లోకానికి రావడానికి గల మొదటి కారణం సమాధానము లేని వారికి సమాధానమును దయచేయడానికి. దయచేసి మీ పక్కన వారితో ఇలా చెప్పండి, మీ పక్కన వారికి షేకండి, చొందనాలు చెప్పండి. అందరూ వెనకాల కుర్చీలో కూర్చున్న వారు కూడా మీ పక్కన ఉన్న వారికి షేకండి ఇచ్చి వందనాలు చెప్పండి. మీ పక్కన వద్ద చెప్పండి, నిశ్చయముగా మీకు సమాధానము కలుగునుగాక. ఓకే, వినపడుతుంది. మీ పక్కన వారికి చెప్పండి, నిశ్చయముగా మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సెమీ క్రిస్మస్ అంటేనే పిల్లల సందడి, సంతోషం. ఏమండి చక్కటి పాటలు పాడారు కదా. సంతోషమే ఇక సంబరమే లోకరక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా పాడుకుంటూ వెళ్తే సందడి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడా ఎదురు చూస్తున్న సందడి ప్రారంభించుకుందాం. దైవజనులు చాలా చక్కటి మాటలు సవివరంగా మనకు తెలియజేశారు. నిత్యముగా దైవజనులను వారి పరిచర్యను దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి సండే స్కూల్ పిల్లలు మరి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుండగా అందరూ చక్కగా చప్పట్లు కొట్టుచు వీళ్ళని ప్రోత్సహిద్దాం. ఇంకెవరైనా ఇక్కడ ఈ గ్రామంలో ఆసక్తి కలిగిన డాన్స్ చేయాలనుకున్న సంప్రదించండి, మీకు అవకాశం ఉంటుంది.